హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజైతే నర్సరీ నుంచి 2 పూల మొక్కలు తెచ్చుకున్నాను. ఎల్లో అండ్ రెడ్ కలర్ చామంతులు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మీ అందరికీ హాయ్ చెప్తున్నాయి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయమని చెప్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ అనగాష్టమి వ్రతం పార్ట్ 2 చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. అనగాదేవి దత్తాత్రేయ స్వామిని అయితే కలశంలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పూజలో పెట్టేసుకున్నాను. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ పసుపు గణపతిని పూజ చేసుకుంటాము. అదే పసుపు గణపతిని చేసుకొని కలశం కూడా ప్రిపేర్ చేసుకొని కలశంలో పువ్వు అక్షింతలు వేసి గంగే చేవ, యమునే చేవ, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి, జలస్మినం సన్నిధిం కురుం అని పూజా ద్రవ్యాల మీద, దేవతామూర్తుల మీద, ఇంకా మన మీద సంప్రోక్షం చేసుకోవాలి. అదేవిధంగా గణపతిని నవరత్న గజ సింహాసనం సమర్పయామి అని ఆయనని ఆ ప్లేస్లో కూర్చో స్థాపన చేసేసి పాదయో పాద ప్రక్షాళయ, హస్తయో హస్త ప్రక్షాళయామి, ముఖ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి, మధుపర్కం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, గణపతి తండ్రి అని వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, ఆభరణాన్ని అక్షతాన్ని సమర్పయామి అని ఆ దేవతామూర్తిని అష్టోత్తరాలతో పూజ చేసుకొని నైవేద్యం సమర్పించుకోవాలి. అదేవిధంగా తాంబూలం పెట్టి ఇంకా మనం హారతి ఇచ్చినట్లయితే గణపతి పూజ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా గణపతిని అయితే పూజ చేసుకుంటాం మేము. మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు అనగాష్టమి వ్రతానికి ఫస్ట్ అయితే పుత్రులను ఆవాహనం చేయడానికైతే మనము ఫస్ట్ అనిమ ఈశాన్య భాగం నుంచి స్టార్ట్ చేయాలి. అనిమ ఈ సుపుత్రుని దగ్గర పసుపు కుంకుమ ఇంకొక పువ్వు పసుపు కొమ్ములను పెట్టేసి అన్ని దిక్కులలో నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ భాగాలలో ఏ దిక్కులలో ఉన్న సుపుత్రునకు ఆ విధంగా పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ పువ్వులు వేసి అన్ని దిక్కులలో వారిని ఆవాహనం చేసుకోవాలి. కొంతమంది చిన్న చిన్న కలశాలు పెట్టుకొని పూజ చేసుకుంటారు. నేను ఈ విధంగా పసుపు కొమ్ములు మాత్రమే తీసుకొని చేసుకుంటున్నాను. వీటిని పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చెరువులలో కలిపి వేసిన సరిపోతుంది. ఇంకా ఈ విధంగా అయితే అన్ని వైపులా పుత్రులను అయితే నేను ఆవాహనం చేసుకున్న తర్వాత అనగాదేవి దత్తాత్రేయ స్వామిని ఆవాహనం చేసుకొని పూజనైతే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. వీరికి కూడా ఆహ్వానం చేసుకొని ఈ విధంగా సుపుత్రులకి దత్తాత్రేయ అనగాదేవి సమేతంగా పూజలో కూర్చోమని ఆహ్వానం పలుకుతున్నాము. రేపటి వీడియోలో